గ్రామం అని మంత్రాలయం నియోజకవర్గంలోనే అత్యంత కష్టపడి పనిచేసుకుంటూ ప్రశాంతంగా ఉంటారని అందరు చెప్తున్నారు. అదే సందర్భంలో ఈ గ్రామంలో మాల గంగమ్మ అనే మహిళ మృతి చెందిన తర్వాత అనేక అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో, ఎందుకంటే వివిధ కోర్టులను సంప్రదించడం, ఆమె లాకప్ డెత్లోనే ద్వారానే చనిపోయిందని బయట ప్రచారం కావడం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మేము ఈ బృందం అఖిలపక్ష మా నిజ నిర్ధారణ కమిటీ ఇవాళ ఇక్కడికి వచ్చి అసలు బాధితులతో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏం జరిగింది, ఎలా జరిగింది ఇన్సిడెంట్స్ అని తెలుసుకోవడానికి వచ్చాం. అయితే ఈ సందర్భంలో వాళ్ళ అత్త తప్ప మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా లాక్ చేసుకుని పోవడం, ఇదంతా ముందు జాగ్రత్తగానే జరిగిందని మేము భావిస్తున్నాం. తర్వాత మా బృందం పర్యటిస్తుందని అదే పనిగా ఇక్కడ కొంతమంది పోలీసులను 6-7 మందిని ఎస్కార్టుగా పెట్టి తర్వాత వాళ్ళందరినీ కూడా దూరం పంపించారని చెప్పి ఇది కూడా ఇక్కడ గ్రామస్తుల్లో చాలామంది మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ హత్య వెనక, ఈ లాకప్ డెత్ వెనక నమ్మడానికి వీలు లేని అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే తన కుమారుడు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు ఆమె నమోదు చేస్తే పోలీసులు నమోదు చేసి ఎలాంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆమె తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి మా అబ్బాయి ఎక్కడ పోయినాడో ఇంతవరకు తిరిగి రాలేదని చెప్పి ఆమె హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు అక్కడ దీనిపైన ఎంక్వైరీ చేయమని చెప్పి ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని చెప్తే దాని ప్రకారం సిట్ని ఏర్పాటు చేయడం, వాళ్ళు దర్యాప్తు చేయడం, ఆ దర్యాప్తులో భాగంగా ఎవరైతే తప్పిపోయినాడో ఆ అబ్బాయి తల్లినే టార్గెట్గా చేసుకొని ఆమెను పోలీసులు చిత్రహింసలు పెడితే ఆమె లాకప్లోనే మరణించిందని, తర్వాత ఆమె కుటుంబ సభ్యులను కూడా బెదిరించి వాళ్ళ కూతురు చేత పొరపాటున పడి చనిపోయింది అని వాళ్ళని బెదిరించి వాళ్ళతో చెప్పించారని చెప్పేది కూడా ఇక్కడ రికార్డుల పరంగా తెలుస్తుంది. కానీ అందుకనే మేము దీంట్లో ఇది ఎలాంటి వాస్తవాలు బయటికి వస్తాయని చెప్పి పోలీసు వాళ్ళని కానీ, ఇక్కడ ఈ గ్రామస్తులను కానీ, లేకపోతే బాధిత కుటుంబాన్ని కానీ ఇవాళ పరామర్శన చేయడానికి వచ్చాం. తర్వాత ఈ సందర్భంగా మరిన్ని అంశాలు వెలుగులోకి తీసుకురావడానికి మేము పోలీసులతో కూడా సంప్రదిస్తాం. తర్వాత మళ్ళీ ఏం జరిగిందనే సమాజానికి తెలియజేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడు మాజీ మంత్రి శైలజానాథ్ గారు మాట్లాడారు. ఏం జరిగింది, అసలుకి హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగిందని ప్రజలంతా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని నమ్మే ఈ భారత రాజ్యాంగ పరిధిలో వాస్తవం కనుక్కుందాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజ నిర్ధారణ కమిటీకి రావడం జరిగింది. యాక్చువల్లీ ఏం జరుగుతుంది అనుకుంటూ వచ్చామో అట్లే జరిగింది. గ్రామంలో మాట్లాడితేనేమో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉదయం కూడా ఇక్కడే ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇప్పుడేమో వాకిన్లు వేసుకొని పోయారు. సత్యాన్ని ఎంతో కాలం దాచిపెడతామని ఎవరన్నా అనుకుంటే వాళ్ళ భ్రమ మాత్రమే. ట్రూత్ ప్రివైల్స్, సత్యం బయటకు వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మరిన్ని అనుమానాలు, ఇంతకుముందు పేపర్ మీద లేక మీడియాలో వచ్చిన వార్తల పట్ల చూసిన తర్వాత వచ్చిన అనుమానాల కంటే కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మరిన్ని అనుమానాలు ఈ రోజున మన ముందుకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా అసలు ఈరోజు సమాజం మాట్లాడుతామని, కానీ గట్టిగా మాట్లాడడానికి ఈ ఊర్లో వాళ్ళు భయపడతారు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మానవ హక్కుల్ని, మనిషి ప్రాణాన్ని గౌరవించే వాళ్ళుగా గంగమ్మ మృతి పట్ల ఉందంటే ఊరుకుంటారా? అసలు లేదు సార్, పోలీసులే. ఇంకోటి ఏమంటున్నారు, లేదు సార్ ఇది లేదు సార్, అవును సార్ అనే కథ కాదు ఇక్కడ. అసలు వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెన్ అనే విషయం ఖచ్చితంగా బయటకు వస్తుంది, రాకుండా ఏం పోదు ఇది. కనుక నేను దయచేసి ఒక్కటే కోరుకుంటా ఉన్నా, ఎవరైనా సరే సిస్టంలో పనిచేసే వాళ్ళు కానీ, రాజ్యాంగాన్ని గౌరవించే చట్టాల పరిధిలో పనిచేసే బతికే వాళ్ళు కానీ నిజాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కుటుంబం మొత్తం ఛిద్రం అయిపోయింది. తల్లి మరణించి కొడుకు అయిపు లేకుండా పోయినాడు.
ఇంకో వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు బిడ్డ ఎప్పుడు ఉందని అనేవాళ్ళు ఉన్నారు, కనపలే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనా ఇంత సస్పీషియస్గా ఈ విషయం మారడం అన్నది నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఖచ్చితంగా దీంట్లో ఏ స్థాయిలో అయితే సత్యం దాగుందో ఆ సత్యాన్ని బయటికి తీసే ప్రయత్నం అందరం కలిసి చేద్దాం. ప్రత్యేకించి పోలీస్ శాఖతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ రోజున ఏ కారణం రీతి అయినా సరే పోలీస్ వాళ్ళ యొక్క అవైలబిలిటీ మాకు లేకపోతే, వాళ్ళ యొక్క టైం మాకు చిక్కకపోతే ఖచ్చితంగా మరొకసారి ప్రయత్నం చేస్తాం. ఇది అసలుకి ఈ క్రైమ్ లేకుంటే ఇటువంటి హిస్టరీలోనే ఒక కేస్ స్టడీ. దీన్ని అందరం కూడా దీన్ని భద్రంగా, ఎందుకంటే సమాజం కూడా భద్రంగా దాని మీద కప్పిపుచ్చే ప్రయత్నం లేక వ్యక్తిత్వ హననాన్ని చేసి బయట తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా మంచిదిగా, ప్రాణం అనేది అన్నిటికంటే గొప్పది. ప్రాణాన్ని కాపాడే బాధ్యతను భారత రాజ్యాంగం తీసుకుంది. శవానికి కూడా ఈ దేశంలో గౌరవం ఉంది రాజ్యాంగం ప్రకారం. ఆ విషయాన్ని గమనించమని, గుర్తించమని నేను కోరుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన నిజాన్ని నమ్ముతుంది, నిజం నిలబడుతుందని కూడా విశ్వసిస్తూ మరొకసారి కలుద్దామని తెలియజేస్తాను. నమస్కారం.